హాయ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మానసి మ్యామ్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను మేడం. నేను సిక్స్త్ బ్యాచ్ నుంచి మీ స్టూడెంట్ మేడం. మధ్యలో కొన్ని జాయిన్ అవ్వలేదు, కానీ మిమ్మల్ని నేను ఫాలో అవుతూ ఉన్నాను. మెయిన్ గ్రూప్లో ఉన్నాను మేడం. నేను ఈ న్యూమన్ క్లాస్కి నేను లైవ్ క్లాస్కి అటెండ్ అయ్యాను మేడం. కార్డ్ కటింగ్స్ అవి చేస్తున్నప్పుడైతే అసలు నిజంగా అమేజింగ్ మేడం. నేను రియల్గానే హ్యాండ్తో అవి బ్లాక్ థ్రెడ్ని తీసి కట్ చేస్తున్నట్టు నాభి నుండి నాకు చాలా, అసలు నేను చేతులతో చేస్తున్నట్టు నాకు చాలా ఫీల్ అయింది మేడం. అసలు చాలా బాగా అనిపించింది. నెగిటివ్స్ అన్నీ పోయేసినాయి మేడం. నిజంగా ఇప్పుడు నేను ప్రజెంట్ బిఫోర్ సిక్స్త్ బ్యాచ్ అప్పుడు నుంచి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందంటే, అసలు ఒక థాట్ కూడా వస్తుంది, థాట్స్ క్యాన్సల్ డిలీట్. నిజంగా అది నేను చాలా బాగా చేస్తున్నాను మేడం. ఇంకొకటి, నాకు వేరే దాని గురించి ఆలోచించక అసలు టైం లేదు మేడం. నేను చాలా బిజీగా ఉన్నాను. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేస్తున్నాను కదా మేడం. బొటిక్ చేయాలనేది నా గోల్ మేడం. అది అయిపోతుంది మేడం. లాస్ట్ ఇయర్ సేమ్ టైంలోనే నాకు మిస్ అయింది ఒక షాపు. కానీ ఇదే టైంకి మళ్ళీ సేమ్ మేడం వేరే కొంచెం దూరంలో దొరికింది నాకు షాపు. దానికంటే తక్కువ అడ్వాన్స్ ప్లస్ రెంట్ కూడా మేడం. మెయిన్ రోడ్లో దొరికింది మేడం. నిజంగా అసలు చాలా బాగా అనిపిస్తుంది. పక్కనే టెంపుల్ ఉంది, బ్యూటీ పార్లర్ ఉంది, సలూన్ ఉంది, అపార్ట్మెంట్స్ ఉన్నవి. చాలా మంచి ప్లేస్లో నాకు యూనివర్స్ చూపించింది మేడం. నిజంగా థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మానసి మ్యామ్. దానికి నేను టోకెన్ అడ్వాన్స్ కూడా పే చేశాను మేడం. చాలా కాంపిటీషన్ ఉంది దానికి, వేరే వేరే వాళ్ళంతా అడుగుతాను, బట్ అది నాకే అయింది. ఇప్పుడు కమింగ్ సారీ మేడం, 1 డిసెంబర్ అయిన తర్వాత ఒక 1 వీక్లో నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను మేడం. ఏమంటే మంచి రోజు చూసుకోవాలి కదా మేడం. ఈ లోపల ఏమైందంటే మా హస్బెండ్ వాళ్ళ చిన్నాన్న డెత్ అయినారు. కాబట్టి కొంచెం మాకు ఇప్పుడు ఏం చేయకూడదు నేను పనులు, అందుకు దాన్ని అట్లా పెట్టినాను. కానీ నేను మాత్రం కంపల్సరీ స్టార్ట్ చేస్తాను మేడం. ఆఫ్టర్ 1 ఇయర్లో నేను సెకండ్ బొటిక్ కూడా నేను స్టార్ట్ చేస్తాను మేడం. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. నేను ఎక్కడ కూడా లూజ్ అవ్వను మేడం. కాన్ఫిడెంట్. నాకు చాలా చాలా హెల్ప్ చేశారు మేడం మీరు. నాకు ఈ న్యూమన్ క్లాస్ చాలా బాగా అనిపించింది అసలు. ఇంకొకటి, రోజ్ వాటర్ అంతా హౌస్ అంతా స్ప్రెడ్ చేశాం కదా మేడం. అసలు మంచి వైబ్స్ మేడం. పిల్లలు కూడా ఆ రోజు జల్దీ తినేసి పండుకొని ఉదయాన్నే లేవడం కానీ ఇవన్నీ చాలా బాగా జరుగుతున్నాయి మేడం. అసలు మా హస్బెండ్ కూడా చాలా మంచిగా ఉన్నారు మేడం. అసలు నా దశలో నిజంగా నేను చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి మేడం యూనివర్స్కి. అండ్ మీకు కూడా, మీరు పరిచయం కాకపోతే నాకు ఈ జ్ఞానమే అసలు రాదు మేడం. నిజంగా యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసేదాన్ని, కానీ ముందు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఎవరెవరో చెప్తుంటే, బట్ మా చెల్లి మిమ్మల్ని పరిచయం చేసింది. నేను చాలా జ్ఞానాన్ని పొందాను మేడం మీ నుంచి. నేను ఇంకొకటి, నా యొక్క ఇది ఇప్పుడు నేను సక్సెస్ అయ్యాను, నిజంగా అయ్యాను మేడం. అవ్వడం ఇంకా అవుతాను కాదు, అయ్యాను కూడాను. ఇదంతా నేను నా సక్సెస్ స్టోరీ చెప్పుకోవాలి, ఒక స్టేజ్ పైన నిలుచుకొని మాట్లాడాలి అనే ఒక ఎక్కువ అనిపిస్తుంది మేడం నాకు. ఇంకొకటి ఏంటంటే మేడం, నాకు ఇంకొక బిజినెస్ కూడా మేడం. నేను థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా రెడీ చేస్తున్నాను మేడం. టైం ఎలా మేనేజ్ చేస్తున్నానంటే, మార్నింగ్ లేసి ఇంట్లో పనులు చూసుకొని పిల్లల్ని పంపించేసి నా మిషన్ వర్క్ చూసుకుంటూ అవుట్ సైడ్ వెళ్ళి మెటీరియల్స్ తెచ్చుకోవడమే కానీ, వెజిటేబుల్స్ ఏముంటే ఇంటి కోసం తెచ్చుకోవడం, ఇవన్నీ కరెక్ట్గా చూసుకొని ఆఫ్టర్ 6:30, 7కి నేను మిషన్ విడిసేస్తాను మేడం. మళ్ళీ ఇంట్లో పని చేసుకొని నైట్ 9:30, ఆఫ్టర్ 9 నుంచి 11 o'clock వరకు నేను బ్యాంగిల్స్ రెడీ చేస్తున్నాను మేడం. నేను నా ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను కదా మేడం, మా మేడము లేపన నాగరాజ్ అండి, వాళ్ళు నా డిజైన్స్ చూసి, నువ్వు ఏమైతే చేస్తావో ప్రతి ఒక్క డిజైన్ కూడా ఎవరి దగ్గర కూడా నువ్వు సేల్ చేయొద్దు, అన్నీ నేనే పర్చేస్ చేస్తాను అని చెప్పినారు మేడం. శారీస్తో పెయింటింగ్ వేస్తున్నాను మేడం. ఆ పెయింటింగ్ చేసే శారీస్ కూడా తనే పర్చేస్ చేస్తానని చెప్పేసి నాకు ప్రామిస్ చేశారు మేడం. ఇదంతా నాకు చిన్న ఆపర్చునిటీ కాదు అసలు. నిజంగా యూనివర్స్ నా పైన చాలా చాలా తన బ్లెస్సింగ్స్ ఇస్తుంది మేడం. నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను మేడం. మానసి మేడం, థ్యాంక్ యూ సో మచ్ మానసి మ్యామ్.